దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి అతి శ్రేష్ఠులైన వారలారా, శుభోదయం, శుభాశీస్సులు తెలియచేస్తూ ఈ శ్రేష్టమైన సమయంలో మనము ఎన్నో దినాలుగా చర్చిస్తున్నటువంటి అంశము యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 19వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? దేవుడు నూతన కార్యము చేయడానికి ఇష్టపడే దేవుడు. మనము ఊహించినట్లు కాదు, ఆయన చిత్తానుసారంగా గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయడానికి ఇష్టపడతారు. మన జీవితాల్లో గొప్ప కార్యం చేయాలి అంటే మనము ఎలాంటి జీవితం కలిగి ఉండాలి? గొప్ప వాటిని ఆశించడంలో తప్పులేదు, కానీ ఆ గొప్ప కార్యాలు మన జీవితాల్లో కలగాలి అంటే తగు శ్రద్ధ, తగు శ్రమ మనము చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనం దగ్గరికి వచ్చేసరికి, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. దేవునికి శ్రేష్టమైన వారలారా, గత సిరీస్లో మనము ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను అనేటటువంటి మాట చూస్తున్నాం. అక్కడ మనము ఆలోచించినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఇస్సాకు తనకు కలిగినటువంటి శ్రమలో, తనకు వచ్చినటువంటి కరువులో, ఆ దేశానికి కరువు వచ్చినప్పుడు దేవుని వైపు చూచి దేవుడిని చిత్త ప్రకారము విత్తనం వేసిన వాడై 100 గొప్ప శ్రేష్టమైన ఫలాన్ని పొందినటువంటి ఇస్సాకు గారిని మనం మననం చేసుకున్నప్పుడు, ఇస్సాకు గారికి దేవుడు అట్టి స్థితి ఇవ్వడానికి గల కారణం ఇక్కడ ఈ 9వ వచనంలో అబ్రహాం గారు మొరియా పర్వతం మీద బలిపీఠాన్ని నిర్మించినటువంటి బలిపీఠం దగ్గర ఇస్సాకు గారిని పరుండబెట్టి ఆయన ఆ కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు ఆ కుమారుడు కంప్లీట్గా ఆ తండ్రికి ఒబే అయినటువంటి విధేయత చూపినటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాం. ఈరోజు ఆశీర్వాదం రావాలి అంటే, దేవుని నుండి దీవెన రావాలి అంటే ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గరకు విధేయత ఉన్నటువంటి బిడ్డలుగా మనము ఉండాలి. చూస్తుంటాము, ఇస్సాకు గారి విధేయత ప్రాణం పోయినా తండ్రి మాట జవదాటను, తండ్రి మాట కొరకు ప్రాణము ఇవ్వడానికి సిద్ధపడినటువంటి కుమారునిగా ఇస్సాకు గారిని మనం చూస్తుంటున్నాం. ఈ దినం దేవుని నుండి నీకు దీవెనలు కావాలి అంటే వాక్యం అంటది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటది. ఈరోజు బిడ్డలు తల్లిదండ్రులకు సన్మానం తెచ్చేవారుగా కాకుండా వారి మాటలతో తల్లిదండ్రులను గాయపరిచేవారుగా, ఇబ్బంది పెట్టేవారుగా, వారికి భారమైనటువంటి బిడ్డలుగా చాలామంది బిడ్డలు ఉంటా ఉన్నారు. దేవుని నుండి నీకు ఆశీర్వాదం కావాలా? దేవుని నుండి నీకు దీవెన కావాలా? ఇస్సాకు కరువు ప్రదేశంలో 100 ఫలము పొందినవాడుగా మనం చూస్తుంటున్నప్పుడు ఇస్సాకుకు అంత శ్రేష్టమైన స్థితి దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, తండ్రి వృద్ధాప్యంలో కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడితే ఆ తండ్రికి ఆ కుమారుడు ఎంత విధేయత చూపించారో కదా. ఈరోజు అందులో 1% అయిన విధేయత మీ తల్లిదండ్రుల ఎడల మీరు కలిగి ఉన్నారా? 1% అయిన విధేయత మీ తల్లిదండ్రుల దగ్గర మీరు చూపిస్తుంటున్నారా? ఈ మాట నేను చెప్పడానికి బాధపడుతుంటున్నాను. తల్లిదండ్రులు చనిపోతే చాలామంది ఘనమైనటువంటి కార్యంగా చనిపోయినటువంటి సంస్మరణ సభ జరుపుతుంటున్నారే, కానీ బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులను పట్టించుకునే బిడ్డలు, బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులకు మాటకు విధేయత చూపించినటువంటి బిడ్డలు, తల్లిదండ్రులను మాటలతో చిత్రవదలు చేసేటువంటి బిడ్డలు కలిగినటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి నీవు నేను కూడా దేవుని నుండి ఆశీర్వాదం కావాలి అంటే ఇస్సాకు వలె పరిపూర్ణమైనటువంటి విధేయత చూపువారుగా మనం ఉండాలి. దేవునికి, తల్లిదండ్రులకు మనం విధేయులుగా ఉంటే దేవుడు మనకు 100 ఫలభరితమైనటువంటి స్థితిని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక మాట నేను చెప్పనా, ఈరోజు దేవుని నుండి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తుంటున్నావా? ఒక్కసారి నువ్వు రీకలెక్ట్ చేసుకో, సరిదిద్దుకో. తల్లిదండ్రుల విషయంలో నీవు ఎలా జీవిస్తుంటున్నావో, ఎలా ఉంటున్నావో, ఒకవేళ
తల్లిదండ్రుల మాటను నిర్లక్ష్యం చేస్తుంటున్నావా? తల్లిదండ్రుల మాటను అలక్ష్యం చేస్తుంటున్నావా? అసలు తల్లిదండ్రులనే నువ్వు నిర్దాక్షిణ్యంగా తృణీకరిస్తుంటున్నావేమో. దేవుని వాక్యం సుస్పష్టంగా చెబుతా ఉంది, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీకు చక్కనైనటువంటి స్థితి వచ్చుద్ది అని. దీర్ఘాయుష్ కావాలన్నా, మేలుకరమైన స్థితి కావాలన్నా, అభివృద్ధి పరిస్థితి కావాలన్నా, ఫస్ట్ ఇస్సాకు గారు మనకు నేర్పుతున్నటువంటి పాఠం తండ్రి దగ్గర తల్లి దగ్గర పరిపూర్ణమైనటువంటి విధేయత. ప్రాణం పోయినా కానీ, ప్రాణం తీయడానికి తండ్రి సిద్ధపడినా కానీ, ఎస్ నీవు నన్ను కన్నావు కదా, నా మీద నీకు పూర్తి రైట్ ఉంది అన్నట్లుగా ఇస్సాకు గారు ఎలాగైతే తండ్రికి సరెండర్ అయ్యారో, అలాగ నీవు నీ తల్లిదండ్రులకు దేవునికి సరెండర్ అయితే దేవుడు తప్పక చక్కని స్థితి నీకు అనుగ్రహిస్తాడు. అట్టి స్థితితో దేవుడు నిన్ను నింపాలని ప్రార్థన చేస్తాను. అంగీకరిస్తే గనక తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభా, మా దేవా, ఎంతవరకు బిడ్డలు విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఎంతమంది బిడ్డలు వారి జీవితాలు సరిచేసుకోవడానికి, వాక్యానుసారంగా సరిదిద్దుకోవడానికి, వాక్యమై ఉంటున్న మీ మాటకు విధేయత చూపించడానికి ఇష్టపడుతుంటున్నారు, వారి ప్రార్థన దయతో అంగీకరించి జవాబును, సహాయమును, సమాధానమును వారికి అనుగ్రహించమని యేసు అత్యున్నత పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.